శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ పక్షంలోనే రాశి అందే బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. అది విద్యార్థులకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక మంచి కాలేజీలో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదంటే పలానా బ్రాంచ్లో మనం సీటు సంపాదించాలి అనుకునే మీ ఆలోచన చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం అది ఉంటుంది. అలాగే ఉద్యోగులకు కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకోవడానికి సరైన సమయం రావడం వల్ల అనుకోకుండా మీ యొక్క కష్టాన్ని పై అధికారులు గుర్తించి తగు విధంగా మీకు అభివృద్ధి కానీ, ప్రమోషన్ కానీ, లేదంటే ఉద్యోగంలో గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారు గతంలో కాకుండా ఇప్పుడు స్వతంత్రంగానే వారు నిర్ణయాలు తీసుకొని వారికి నచ్చిన విధంగా అమలు చేయడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఈ కర్కాటక రాశి వారు ఒక పని చేసే ముందు 10 మంది సలహా తీసుకోవడం వల్ల ఎవరో ఒకళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ సలహానే వీళ్ళకి నచ్చుతాయి తప్ప, మంచి సలహా ఇచ్చినా వారికి మంచి ఆలోచన వచ్చినా కూడా దాన్ని చాలా వరకు అమలు చేయలేకపోతూ ఉంటారు. అంటే వీళ్ళ వరకు ఎవరూ నష్టపోకూడదు, అందరూ బాగుండాలన్నటువంటి ఆలోచనలో ఒక పని చేసే ముందు ఎందులో ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా, ఎవరికైనా నష్టం ఉంటుందా అని ఆలోచించి ఆ పని చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే చాలా వరకు వీళ్ళ యొక్క అభివృద్ధి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా గతంలో జరిగిపోయినవి తలుచుకుంటూ అప్పుడు ఇలా చేసి ఉంటే బాగుండు, అప్పుడు ఈ విధంగా చేసి ఉంటే బాగుండు అనుకొని ప్రస్తుతం కాలాన్ని, సమయాన్ని కూడా వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని జాతకుడు సద్వినియోగపరుచుకుంటే చాలా వరకు తను సొంత నిర్ణయంతో జీవితంలో పైకి రావడం, అలాగే తమ వ్యక్తిగత అభిప్రాయాలకి తగు విధమైన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ధనస్థానంలో 2 గ్రహాలు, ఒకటేమో కుజుడు, ఒకటేమో కేతువు. అయితే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అవుతూ ఉంటాడు. అటువంటి యోగకారకుడు ధనస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఆదాయం ఒకటి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రతిభకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి టాలెంట్ని, బలాన్ని కేతుగ్రహం ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. సహజంగా కేతువు కూడా మీకు పంచమాధిపతి అవ్వడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆలోచనల్ని గట్టిగా సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మీకు ఖచ్చితంగా తెలుసు, ఇది పర్ఫెక్ట్గా ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా అనుకున్నప్పుడు అది ఎంత గొప్పవాడినైనా ఎదిరించి ఆ పని సక్సెస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని వ్యతిరేకించడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాలు మీ కుటుంబ సభ్యులు అమలుపరిచే విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సావకాశ ధోరణిలో సానుకూలంగా వెళ్ళడం మంచిది. అయితే ఈ రాశి వారికి ఈ పక్షంలో ఏర్పడిన ధనయోగాలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల, అలాగే ధనం ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా లాభస్థానంలో సంచరించడం వల్ల, శుక్రుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీల యొక్క సహకారం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే స్త్రీలు అన్నప్పుడు సాధారణంగా బయట స్త్రీలు మనకు ఎందుకు సాయం చేస్తారు, అది మీ అక్కగారో, మీ అమ్మాయో, మీ కోడలో, మీ మదరో ఆ విధంగా సహకరించే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి మీకన్నా పై అధికారంగా ఉన్నటువంటి స్త్రీలు కానీ ఈ విధంగా మీకు సహకరించే అవకాశం ఉంటుంది. వాళ్ళంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పరిశీలించి, అలాగే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు అడగకుండానే వారు సహకరించే అవకాశం అది ఉంటుంది. ఏదైనా ఒక లాభస్థానంలో ఒక శుభగ్రహం ఉన్నప్పుడు జాతకుడికి ఆ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పరిశీలనలో ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా, ఈ పక్షం అంతా కూడా ఏర్పడినటువంటి ధనయోగాలు చాలా బాగున్నాయి. ధనస్థానంలో 2 గ్రహాలు, అవి మిత్రగ్రహాలు అవ్వటం వల్ల అటు మిత్రుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. లాభంలో శుక్రుడు, ఇంకా భార్య సహకారం కంపల్సరీగా ఏర్పడుతుంది. అది వ్యయంలో గురువు ఉండడం వల్ల
మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు, ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, ఎవరికైనా చదువుకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి గతంలో మీ ఏదైనా విద్య ఆగిపోయి ఉంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. గతంలో ఏదో మీరు డిగ్రీ చేశారు, లేదంటే ఎంబీబీఎస్ చేశారు, పీజీకి కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు, ఇప్పుడు ఈ సమయంలో అది ప్రయత్నం చేయడం వల్ల మీకు ఒక మంచి కాలేజీలో సీటు రావడం లభిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి దంపతులకి ఇది ఖచ్చితంగా సంతానం కలిగే సమయం మాట. ఎందుకంటే లాభంలో శుక్రుడు, అలాగే వెయ్యిలో గురువు, అంటే వెయ్యిలో గురువు వచ్చినప్పుడు కంపల్సరీగా సంతానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఏదైనా మెడికల్ కారణాల వల్ల, వేరే కారణాల వల్ల సంతానం కలగడం ఆలస్యం అవుతే ఈ సందర్భంలో మీరు తగు విధంగా సలహా తీసుకుంటే మరి గురువు ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ సమయంలో సంతానానికి అనుకూలత కూడా ఏర్పడుతుంది. కాబట్టి బట్ ఏదైనా కర్కాటక రాశి వారు ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే వారి యొక్క పనులు అంత తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. అదే పనిగా ఆలస్యం చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఆ పని ఎప్పుడూ కూడా జరిగే అవకాశం ఉండదు. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు, కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే, లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం, అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ, అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది
మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.